హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము రెమెడియల్ మ్యాథమెటిక్స్ జేఎన్టీయూ జీవీ 2023 ఆగస్టులో ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో డిఫరెన్షియేషన్ టాపిక్లో ఉన్న క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇందులో మనము డిస్కస్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే dx ఆఫ్ కాస్ రూట్ ఎక్స్. ఇది డెరివేటివ్లో ఇది డెరివేటివ్ ఫార్ములాస్ అంటాం. డిఫరెన్షియేషన్ ఆ డిఫరెన్షియేషన్ మనం ఫార్ములాస్ నేర్చుకోవాలి. అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్, differentiation of cos x equal to minus sin x, differentiation of sin x equal to cos x, differentiation of e power x equal to e power x, అలాగే tan x secant square x cosecant x minus cosecant x into cot x, okay, tan x secant square x and a power x into log x. కాబట్టి మన ఫార్ములా ఒకసారి నేర్చుకున్నట్లయితే, కానీ ఈ ఫార్ములాని డైరెక్ట్గా సాల్వ్ చేయలేము మనము. కాబట్టి d/dx ఆఫ్ ముందు మనకి ఇక్కడ కాస్ ఎక్స్ ఉంటే డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయొచ్చు. మనం d/dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ అని రాయొచ్చు. కానీ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ రూట్ ఎక్స్ అనే టర్మ్ ఉంది. ఎక్స్ ప్లేస్లో రూట్ ఎక్స్ అనే టర్మ్ ఉంది. కాబట్టి మనం ఆ రూట్ ఎక్స్ను కూడా సెకండ్ టైం డిఫరెన్షియేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే 2 times డిఫరెన్షియేషన్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఓకే, d/dx ఆఫ్ కాస్ రూట్ ఎక్స్, d/dx ఆఫ్ కాస్ రూట్ ఎక్స్ అంటే ఇది చైన్ రూల్ ప్రాసెస్లో కూడా చేయొచ్చు. చైన్ రూల్ ప్రాసెస్లో చేయొచ్చు అనమాట. చైన్ రూల్ ప్రాసెస్లో చేయొచ్చు. అప్పుడు చేస్తే ఈజీగా వస్తుంది. అది ఇంకో విధంగా అయినా చేయొచ్చు. d/dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్, d/dx ఆఫ్ కాస్ ఎక్స్ దీన్ని సపోజ్ సమ్ రూట్ ఎక్స్ వాల్యూని సమ్ ఎక్స్ అనుకుందాం. అప్పుడు d/dx ఆఫ్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, మైనస్ సైన్ ఎక్స్. కానీ ఎక్స్ ప్లేస్లో రూట్ ఎక్స్ ఉంది. ఇక్కడ మైనస్ ఎక్స్ ప్లేస్లో రూట్ ఎక్స్ ఉంది. ఇక్కడ ఈ ఎక్స్ని మళ్ళీ ఈ రూట్ ఎక్స్ని కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. కాబట్టి d/dx ఆఫ్ రూట్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సైన్ రూట్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ రూట్ ఎక్స్ ఫార్ములా. We know that d/dx of root x formula. We know that d/dx of root x formula 1/2 root x. Okay. d/dx of root x formula 1/2 root x. Okay. Now complete formula. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలి? మైనస్ సైన్ రూట్ ఎక్స్ బై 2 root x. ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. లేదా దీన్ని చైన్ రూల్ ప్రాసెస్లో చేయొచ్చు. చైన్ రూల్ ప్రాసెస్లో చేద్దాం. చైన్ రూల్ ప్రాసెస్ అంటే we know that chain rule process, chain rule dy/dx equal to dy/du into du/dx. ఈ ఫార్ములా అప్లై చేసి కూడా మనం చైన్ రూల్ ప్రాసెస్లో చేయొచ్చు. చైన్ రూల్ ప్రాసెస్ అనేది ఈ ప్రాబ్లానికి ఎందుకు అప్లై చేస్తున్నామంటే ఫంక్షన్లో ఫంక్షన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఇక్కడ ఫంక్షన్లో ఫంక్షన్ అయ్యి ఉంది కాబట్టి, ఫంక్షన్లో రూట్ ఎక్స్ అనే ఫంక్షన్ ఉంది కాబట్టి మనం ఈ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయాలంటే కంపల్సరీగా చైన్ రూల్ ప్రాసెస్ చేయాలి. లేదా ఈ ప్రాసెస్లో అయినా డైరెక్ట్గా చేయొచ్చు. మనకి మీకు ఏది అర్థమైతే ఆ ప్రాసెస్ చేయొచ్చు. కాబట్టి చైన్ రూల్ అంటే dy/dx ఈక్వల్ టు dy/du ఇంటూ du/dx. ఓకే ఓకే. కాబట్టి మనం ఫస్ట్ y అంటే ఇక్కడ u అంటే ఏదైతే ఎక్స్ ప్లేస్లో ఉందో ఆ టర్మ్ని రూట్ ఎక్స్ అనుకుందాం. u అంటే రూట్ ఎక్స్ అనుకుందాం. అంటే అప్పుడు y ఈక్వల్ టు కాస్ u, y ఈక్వల్ టు కాస్ u అనుకుందాం. y ఈక్వల్ టు సపోజ్ లెట్ u ఈక్వల్ టు రూట్ ఎక్స్, లెట్ u ఈక్వల్ టు రూట్ ఎక్స్ అనుకుంటే, లెట్ u ఈక్వల్ టు రూట్ ఎక్స్ అనుకుంటే దెన్ y ఈక్వల్ టు కాస్ u అవుతుంది అనమాట. ఓకే, దీన్ని ఎవరు రాయొచ్చు? లెట్ if u equal to root x then y equal to cos u. Okay, now apply above formulas. Apply above formulas. ఇక్కడ ఏం రాస్తాను? ఫస్ట్ ఫార్ములా dy/du, ఇది ఈక్వేషన్ నంబర్ 1. ఈక్వేషన్ నంబర్ 1 అంటే ఈ ప్రాసెస్ని చైన్ రూల్ అంటాం. కాబట్టి చైన్ రూల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ గివెన్ ఫంక్షన్లో కాస్ ఆఫ్
ఎక్స్ ఉండాలి. జనరల్గా అయితే కాస్ ఎక్స్ ఉందనుకోండి, డిఫరెన్షియేషన్ ఫార్ములా మైనస్ సైన్ ఎక్స్ అని చెప్పేస్తాం. కానీ ఇక్కడ కాస్ రూట్ ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లేస్లో రూట్ ఎక్స్ ఉంది కాబట్టి మనం చైన్ రూల్ ప్రాసెస్ అనేది డిఫరెన్షియేషన్ మెథడ్లో అప్లై చేయాలి మనం. ఓకే, ఇఫ్ యూ ఈక్వల్ టు రూట్ ఎక్స్ దెన్ వై ఈక్వల్ టు కాస్ యూ. కాబట్టి మనం ఈ వాల్యూస్ని వీటిని డిఫరెన్షియేషన్ చేయాలంటే dy బై du బై dx వాల్యూస్ని సపరేట్గా మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మనం ఫస్ట్ dy బై du ఫైండ్ అవుట్ చేద్దాం. dy బై du అంటే d బై du ఆఫ్ వాట్ ఈస్ y వాల్యూ హియర్ y ఈక్వల్ టు cos u d by du of cos u formula. What is formula? d by du of cos u equal to minus sin u. Next du by dx ante value. du by dx equal to d by dx of u. What is u? u equal to root x. Then d by dx of root x formula. Then what is formula of d by dx of root x? మనం ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ కానీ ఇవి బాగా నేర్చుకున్నట్లయితే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఓకే, d by dx of root x ఫార్ములా 1/2 root x. d by dx of root x ఫార్ములా ఏంటి? మనం ఫార్ములాస్ 100% నేర్చుకున్నట్లయితే ఈ ప్రాబ్లం. ఓకే, d by dx of root x 1/2 root x. కాబట్టి put these values in equation number 1, then we will get answer. Okay, this implies dy by dx equal to equation 1 implies dy by dx equal to dy by du value minus sin u. And next, what is du by dx value? 1/2 root x. 1/2 root x equal to minus sin. What is u? Here u and ఏమనుకున్నాం? root x. కాబట్టి sin of root x into 1/2 root x. Now simplify. Then minus sin root x by 2 root x. This is right answer. Okay, thank you friends, thank you students. మీరు అందరూ బాగా నేర్చుకొని కంపల్సరీగా ఈ ప్రాబ్లమ్ని, ఇటువంటి ప్రాబ్లమ్స్ సేమ్ మెథడ్లో ఏది వచ్చినా కానీ మీరు సాల్వ్ చేయగలరని ఈ క్లాస్ తోటి డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. అంటే ఈ ప్రాబ్లమ్ని టూ టైప్స్లో చేయొచ్చు. డైరెక్ట్గా చేయొచ్చు కాస్ ఆఫ్ రూట్ ఎక్స్ అని, అంటే దీని మొత్తం సమ్ ఎక్స్ అనుకొని కాస్ ఎక్స్, ఈ ఎక్స్ని మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేయొచ్చు. 2 times. ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ ఒక ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, అంటే ఫంక్షన్లో ఫంక్షన్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఫంక్షన్ని 2 times డిఫరెన్షియేషన్ చేయాల్సి వస్తుంది. minus sin root x into d by dx of root x equal minus sin root x into 1 by d by dx of root x 1/2 root x, then minus sin x root x by 2 root x. Or we know chain rule process లో కూడా మనం సాల్వ్ చేయొచ్చు. We know that chain rule process dy by dx equal to dy by du into du by dx, equation number 1. ఇప్పుడు మనం ఇక్కడ ఫంక్షన్లో ఫంక్షన్ ఇన్వాల్వ్ అయ్యి ఉందంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఆ ఏదైతే ఫంక్షన్లో ఫంక్షన్ లాగా ఉందో ఆ టర్మ్ని u అనుకున్నట్లయితే ఇఫ్ u ఈక్వల్ టు రూట్ ఎక్స్ దెన్ వీ రైట్ y ఈక్వల్ టు కాస్ u. ఓకే, u ఈక్వల్ టు రూట్ ఎక్స్ దెన్ వీ రైట్ y ఈక్వల్ టు కాస్ u. దెన్ dy by du ఈక్వల్ టు dy by du ఆఫ్ కాస్ u ఈక్వల్ టు మైనస్ సైన్. మనకి ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. అంటే ఇక్కడ చైన్ రూల్ ఫార్ములా ఇది. చైన్ రూల్ ఫార్ములా dy by dx ఈక్వల్ టు dy by du ఇంటూ du by dx, ఈక్వేషన్ నెంబర్ 1. ఈ 1లో ఉన్న ఈ టర్మ్స్ అన్నిటిని మనం ఫైండ్ అవుట్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఈక్వేషన్ 1లో, దెన్ వీ గెట్ minus sin root x by 2 root x. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. మీరు అందరూ బాగా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాల్ మీ 9676011707 or subscribe my channel and please like my videos. Okay, thank you all.